షిరిడి నుండి కాకినాడ వెళ్తున్న సాయినగర్ ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు బేభత్సం సృష్టించారు. B3, B4, B5 ఏసీ కోచ్లలో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నటువంటి విలువైన ఆభరణాలు, సెల్ ఫోన్లను దొంగలించారు. తమ వస్తువులు చోరీకి గురయ్యాయని బైదనాడ్ స్టేషన్ వద్ద ప్రయాణికులు గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించగా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు పలువురు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షిరిడి నుండి కాకినాడ వెళ్తున్న సాయినగర్ ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు బేభత్సం సృష్టించారు. B3, B4, B5 ఏసీ కోచ్లలో సుమారు 30 మంది ప్రయాణికులు బ్యాగులలో ఉన్నటువంటి విలువైన ఆభరణాలు, సెల్ ఫోన్లను దొంగలించారు దుండగులు. తమ వస్తువులు చోరీకి గురయ్యాయని బైదనాడ్ స్టేషన్ వద్ద ప్రయాణికులు గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించగా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు పలువురు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆల్మోస్ట్ 12:30 ఆ ట్రైన్ అక్కడ నిద్రపోయాం. ఆల్మోస్ట్ ట్రైన్ ఏంటంటే స్టేషన్ అది ఆగింది. సో ఆల్మోస్ట్ 1:30 ఆ టైంలో మొబైల్ వాష్రూమ్కి వెళ్ళొచ్చు. బ్యాగ్ అక్కడే ఉంది, బ్యాగ్ అండ్ మొబైల్ అక్కడే ఉంది. ఆవిడ పడుకున్న తర్వాత అరౌండ్ 2 o'clockకి ఆ మధ్యలో జరిగిందని చెప్పారు. మమ్మీ మళ్ళీ గొడవ లేచారు, చూస్తున్న హ్యాండ్ బ్యాగ్ లేదు. తర్వాత మా ఆపోజిట్ వాళ్ళకి లేదు, వెనకాల ఎవరికి లేదు, అందరికీ మిస్ అయ్యాయి కంప్లీట్గా. సో ఆల్మోస్ట్ తర్వాత మేము మధ్యలో మిస్ అయిందని చెప్పి మేము వెంటనే కంప్లైంట్ చేసాము. 1-3 అలా కంప్లైంట్ చేసాం, ఫోన్లు వచ్చేది. కానీ బీదర్లోనే అట్లీస్ట్ అలర్ట్ చేయకుండా అందరూ రిలాక్స్గా ఉన్నారు. బీదర్లో ట్రైన్ దిగి సిఆర్పిఎఫ్ మాడేసరికి ట్రైన్ కదిలిపోతుంది. సో మళ్ళీ ట్రైన్ చైన్ లాగి ట్రైన్ ఆపడం జరిగింది. 2 times చేసినారు. వాళ్ళు వచ్చి అలర్ట్ అయ్యి ముందుగా మన అడగ చేయలేదు. గొడవ చేసిన తర్వాత అలర్ట్ అయ్యి ట్రైన్లో వచ్చి మాకు ట్రీట్ తీసుకుని అవన్నీ చేసిన తప్ప వాళ్ళంతా వాళ్ళైతే అలర్ట్ అవ్వలేదు. ఇవాళ గొడవ చేసింది మొత్తం 30 మెంబర్స్. ఇది కూడా లిస్ట్ 30 మెంబర్స్ లిస్ట్ కూడా 30 మెంబర్స్. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. షిరిడి నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ముఖ్యంగా 3 బోగీల్లోనైతే దోపిడీ దొంగలైతే దోపిడీకి అయితే పాల్పడడం జరిగింది. ముఖ్యంగా B3, B4, B5 ఏసీ బోగీల్లోనైతే దొంగలు బీభత్సం సృష్టిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఈ బోగీల్లోని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే షిరిడి సాయి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. లాతూర్ రోడ్ జంక్షన్ లో ప్రయాణికులు అయితే తమ బ్యాగుల్లోని వస్తువులు దొంగతనం జరిగినట్లు గుర్తించి అక్కడ ఆందోళన చేపట్టడంతో అక్కడ పోలీసులు కూడా ఏదైతే సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలంటూ వాళ్ళకైతే సూచనలు చేయడంతో ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఆ ట్రైన్ సికింద్రాబాద్ రాగానే ఏదైతే ప్రయాణికులు కూడా వెంటనే అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడైతే జరిగింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో రైల్వే ఏసీ కోచ్ లో ఈ ప్రయాణికుల నుండి భారీగా ఈ దొంగల దోపిడీకి అయితే పాల్పడినట్లయితే వాళ్ళైతే చెప్తున్నారు. సుమారు 30 మంది ప్రయాణికుల బ్యాగ్ లో ఉన్న విలువైన ఆభరణాలు అలాగే సెల్ ఫోన్లు దొంగలించినట్లు కూడా బాధితులు అయితే ఏదైతే బైదనాడ్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రయాణికులు తమ వస్తువులు చోరీకి గురయ్యాయని గుర్తించి ఒకరి తర్వాత ఒకరు తమ వస్తువులు పోయాయంటూ కూడా కోచ్లు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా రైల్వే పోలీసులు సమాచారం అందిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా వాళ్ళైతే సూచించడంతో రైల్వే సికింద్రాబాద్ స్టేషన్ కి చేరుకోగానే రైల్వే పోలీసులు పలువురు ఫిర్యాదు అయితే చేశారు. ముఖ్యంగా దీనిపై అయితే కేసు అయితే నమోదు చేసుకుని దోపిడీ దొంగల్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తామని పోలీసు వర్గాలు అయితే తెలియజేసింది. ముఖ్యంగా ఈ రోజు నిన్న అర్ధరాత్రి ఈ దోపిడీ దొంగలు బేభత్సం సృష్టించినట్లు కూడా తెలుస్తుంది. సాయినగర్ షిరిడి కాకినాడ వెళ్తున్న ట్రైన్ లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా 3 బోగీలు అంటే B3, B4, B5 ఏసీ బోగీలు అయితే ఈ దోపిడీ దొంగలు అయితే దోపిడీకి అయితే పాల్పడ్డారు. ముఖ్యంగా ఈ 3 బోగీల్లో కూడా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రాగానే వాళ్ళు రైల్వే పోలీసులకి అయితే ఈ ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. సుమారు 35 లక్షల విలువైన బంగారం అలాగే సెల్ ఫోన్లు కూడా దోపిడీ చేసినట్లయితే బాధితులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేస్తున్నారు. పూర్తి దర్యాప్తు చేపడతామని రైల్వే పోలీసు వర్గాలు అయితే తెలియజేసే. రైట్ కుమార్.